తిరుమల దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ మీకు దర్శనం సరిగా జరగలేదు కాబట్టి ఆ పంతంతోనే మీరు ఇక్కడ టెంపుల్ కట్టారు అని చెప్పేసి అంటున్నారు. అది నిజమేనా? ఇప్పుడు నేను చిన్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి తిరుపతి వెళ్ళి దేవుడు దర్శనం చేస్తాను. పెద్దోడి తర్వాత వెళ్ళలేదు. అంటే ఇక్కడ పళ్ళన్నీ చూసుకుని ఉండిపోయాను. ఒకరోజు తిరుపతి వెళ్తే అక్కడ టికెట్ తీయాల. ఇప్పుడు పూర్వం లేదు, నా చిన్న లేదు టికెట్, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. దేవుడు దర్శనం చేయడం రావడం, లడ్డులు అన్నీ తీసుకోవడం. ఇప్పుడు టికెట్ 380 రూపాయలు తీసుకెళ్ళాను. దేవుడు దర్శనం అవ్వలేదు. వెళ్ళిపో నేను ఎంట పెట్టేది. నాకు చాలా బాధ కలిగి మా మదర్ చెప్పాను, అమ్మ ఇలాగ తిరుపతి వెళ్తే దర్శనం అవ్వలేదు అంటే మా అమ్మ అంది, ఎందుకు ఇక్కడ మనం కట్టి అంటే దేవుడు మీకోసం మీ దగ్గరికి దేవుడిని మీరు తెచ్చుకోవాలనుకున్నారా? అంతే, నా దగ్గర దేవుడు తెస్తాను, రోజు దర్శనం చేస్తాను. ఇప్పుడు మీరు మీ దగ్గరికి దేవుడిని తెచ్చుకున్నారు, భక్తులను కూడా తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకోవడం కారణంగానే ఇక్కడ తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. మరి దానికి బాధ్యత ఖచ్చితంగా మీరు పడాల్సిన అవసరం ఉంది కదా? ఏ బాధ్యత నాకు లేదు. అయితే ప్రభుత్వం పడాలంటారా? ఎవరు పడు? నాకు స్వామి శ్రీనివాస్ పడ్డాడు. ప్రభుత్వం ఎందుకు పడుతుంది? ప్రభుత్వం పడదు, నేను పడను, స్వామి పడతాను.